హాయ్ హలో బాగున్నారా? నేను ముందుగా కడిగి పెట్టుకున్న పీతలు తీసుకున్నాను. దాంట్లో పసుపు, కారము, ధనియాలు, జీలకర్ర పౌడరు, సాల్ట్ వేసి కలిపెట్టుకుని అలాగే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ముందుగా ఆనియన్ పేస్ట్ తీసుకున్నాను. ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసి తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, బాగా వేగనివ్వాలి. దాంట్లో వేగుతూ ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఒక స్పూన్ వేసుకోవాలి. అది కూడా బాగా ఉల్లిపాయలతో పాటు అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుంది. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ నెక్స్ట్ కలిపి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా, ఆ పీతలను కూడా మనం వేసుకోవాలి. వేసుకొని కొంచెం పైకి కిందకి కలుపుతూ మూత పెట్టి కొంచెం ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం పీతల గిన్నె ఉంది కదా, గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఇందులో పోసుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు ఆ టైంలో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా మనం వేసుకోవాలి. వేసి దాన్ని కూడా బాగా కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఆ కొత్తిమీర కూడా దాంట్లో మగ్గితే బాగుంటుంది టేస్ట్. ఇలాగ మంచిగా వాటర్ అంతా వెళ్ళే వరకు ఉంచుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పీతల కూర.